హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాటాలజీస్ అండ్ కాంట్రాడిక్షన్ ఆర్ కాంటిజెన్సీ. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ ఆప్షన్స్. అయితే ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి మనకి అంటే, ఏవైనా మనం 2 స్టేట్మెంట్స్ మధ్యలో స్టేట్మెంట్స్కి సంబంధించి మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఎ టాటాలజీ ఆర్ ఇట్ ఈస్ ఎ కాంట్రాడిక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఎ కాంటిజెన్సీ. ఈ 3 ఆపరేషన్స్ ద్వారా మనం వాటిని చెక్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాటాలజీ, కాంట్రాడిక్షన్ అండ్ కాంటిజెన్సీ ద్వారా ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత ఏంటంటే, మనకిచ్చిన 2 స్టేట్మెంట్స్కి ఈ 3 థింగ్స్లో ఏ ఆపరేషన్కి మనం సాటిస్ఫై అయ్యాం, ఏ కండిషన్కి సాటిస్ఫై అయ్యాం అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో టాటాలజీ అంటే ఏంటంటే, మనం ప్రపోజిషన్ క్యాలిక్యులస్లో ఏదైతే ఒక ప్రపోజిషన్ పీని తీసుకుంటున్నామో అది టాటాలజీ అని మనం ఎప్పుడు కాల్ చేస్తాము అంటే, దాని యొక్క ట్రూత్ టేబుల్లో ఏదైనా ఒక టూ ప్రపోజిషన్స్ క్యాలిక్యులస్ మధ్యలో జరిగే ఆపరేషన్స్ వాల్యూస్, ట్రూత్ వాల్యూస్ అన్నీ కూడా ఆల్ ట్రూస్ అనేవి, అంటే లాస్ట్ కాలం రిజల్ట్ ఆల్ ట్రూస్ అనేవి కనుక మనం రీచ్ అయినప్పుడు దట్ కండిషన్ సాటిస్ఫైస్ టాటాలజీ. సో దట్ ఈస్ కాల్డ్ టాటాలజీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను టాటాలజీ సాటిస్ఫై అయ్యేటట్టు. దట్ ఈస్ P ఇంప్లైస్ P ఆర్ Q. ఓకే, సో ట్రూత్ టేబుల్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ట్రూత్ టేబుల్లోకి రావాలి. అంటే P Q, P ఇంప్లైస్ P ఆర్ Q చేయాలి అంటే ఫస్ట్ మనకి P ఆర్ Q కావాలి. సో దట్ ఈస్ P ఆర్ Q అండ్ ద ఫైనల్ రిజల్ట్ P ఇంప్లైస్ P ఆర్ Q. ఓకే, సో ఇంకా చాలా పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి కూడా మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో PQ జనరల్ వాల్యూస్ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఇప్పుడు PRQ ఎలా ఫామ్ అవుతుంది? PRQ ఎలా ఫామ్ అవుతుంది? బోత్ కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనకి దాని రిజల్ట్ ఫాల్స్. అట్లీస్ట్ వన్ వాల్యూ ఈజ్ ట్రూ, దట్ రిజల్ట్ ఈజ్ ట్రూ. సో ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ట్రూ అండ్ బోత్ ఫాల్స్, కాబట్టి ఇక్కడ కూడా రిజల్ట్ ఈస్ ఫాల్స్. సో ఇప్పుడు మనకి దగ్గర PRQ ఉంది అండ్ P ఉంది. సో దెన్ వీఆర్ పెర్ఫార్మింగ్ P ఇంప్లైస్ PRQ. సో P ఇంప్లైస్ PRQ మీన్స్ మనకి P వాల్యూ ఫాల్స్ రాకుండా, ఐ మీన్ P వాల్యూ ఎప్పుడైతే ట్రూ వచ్చి P వాల్యూ ట్రూ వచ్చి PRQ వాల్యూ ఫాల్స్ వచ్చింది అంటే దట్ రిజల్ట్స్ ఈస్ ఫాల్స్. అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ కండిషన్స్ ట్రూ. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం PQకి మధ్యలో ఇంప్లైస్ వేసేటప్పుడు P వాల్యూస్లో ట్రూ వచ్చి Q వాల్యూస్లో ఫాల్స్ రావాలి. కానీ మనం ఇక్కడ పెర్ఫామ్ చేసేది P ఇంప్లైస్ PRQ, అంటే ఈ కాలం చూడాలి, ఈ కాలం చూడాలి. సో హియర్ ట్రూ, హియర్ ఫాల్స్ రావాలి. కానీ ఇక్కడ మనకి ట్రూ వచ్చిన ప్రతి చోట ఇక్కడ ట్రూ వచ్చింది. సో ట్రూ ఫాల్స్ అనే కండిషన్ ఎక్కడ మనకి 2 కాలమ్స్లో లేదు. సో ఆల్వేస్ ట్రూ. సో దట్ ఈస్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ టాటాలజీ. సో P implies PRQ satisfies tautology. So what is about contradiction? Contradiction means all conditions false. సో ఏదైతే మనం ఒక కండిషన్ తీసుకుంటున్నామో ఆ కండిషన్కి సంబంధించి ట్రూత్ టేబుల్లో ఆల్ వాల్యూస్ ఫాల్స్కి రీచ్ అయితే దట్ ఈస్ సాటిస్ఫైస్ ద కాంట్రడిక్షన్. ఆల్ వాల్యూస్ ట్రూ అయితే మనం టాటాలజీ అని ఎలా అయితే చెప్తున్నామో, ఆల్ కండిషన్స్ ఫాల్స్ అయితే దట్ ఈస్ కాల్డ్ కాంట్రడిక్షన్. సో ఇక్కడ నేను P అండ్ నెగేషన్ P తీసుకున్నాను. సో దట్ ఈస్ P, దీనికి కావాల్సింది ఎనదర్ ఆపరేషన్ నెగేషన్ P. నెగేషన్ P ఈజ్ నథింగ్ బట్ ద రివర్స్ ఆఫ్ P. అంటే ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ అయితే ఇక్కడ ట్రూ. సో ఒకే వాల్యూ కాబట్టి ఇక్కడ Q అనే పొజిషన్ రాదు, 4 వాల్యూస్ అనేవి రావు, ఓన్లీ 2 వాల్యూస్ వస్తాయి. దట్ ఈస్ P అండ్ నెగేషన్ P. P అండ్ నెగేషన్ P అండ్ ఆపరేషన్లో ఏ ఒక్క ఫాల్స్ వచ్చినా కూడా, ఏ ఒక్క వాల్యూ ఫాల్స్ వచ్చినా కూడా ద రిజల్ట్ ఈస్ ఫాల్స్. సో ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్. ఓకే, సో ఇట్ సాటిస్ఫైస్ ద కాంట్రడిక్షన్ కండిషన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంటింజెన్సీ. కాంటింజెన్సీ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ టాటాలజీ అండ్ కాంట్రడిక్షన్. అంటే ఏదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రెండు మిక్సింగ్, అంటే కంప్లీట్గా ట్రూ కాదు, కంప్లీట్గా ఫాల్స్ కాదు, బోత్ కాంబినేషన్స్లో వచ్చిన ట్రూత్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాంటింజెన్సీ అంటాం. సో దట్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ ఆన్ ట్రూత్ టేబుల్. సో ఇక్కడ మనం తీసుకుంది P ఇంప్లైస్ Q, P అండ్ Qకి మధ్యలో ఇంప్లైస్ ఆపరేషన్ తీసుకున్నాం. దట్ ఈస్ P ఇంప్లైస్ Q ఇంప్లైస్ P అండ్ Q. అంటే ఫస్ట్ మనకి PQ వాల్యూస్ తీసుకోవాలి, P అండ్ Q క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, P ఇంప్లైస్ Q క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ 2 టేబుల్స్కి 2 కాలమ్స్కి మధ్యలో మనం ఇంప్లైస్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ PQ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ P implies Q. P implies Q means P value is true, Q value is false. That is the condition false. So kabatti 2 false వచ్చినప్పుడు మాత్రమే మనకి false వచ్చింది. Remaining all operations true. P and Q means
ఏ ఒక్క వాల్యూ ఫాల్స్ వచ్చినా కూడా ద రిజల్ట్ ఈస్ ఫాల్స్. సో కాబట్టి బోత్ వాల్యూస్ ట్రూ వచ్చినప్పుడు మాత్రమే ట్రూ వచ్చింది, రిమైనింగ్ ఆల్ ఫాల్స్. ఇప్పుడు ఈ 2 కండిషన్స్లో ఇంప్లైస్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇది కాబట్టి సెకండ్ పార్ట్ ఇది కాబట్టి, అంటే మీకు కన్ఫ్యూజన్ అయితే దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి, ఏ ఇంప్లైస్ బి. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో ఏ వాల్యూలో ట్రూ ఉండాలి, బి వాల్యూలో ఫాల్స్ ఉండాలి, అప్పుడు మనకి ఫాల్స్ వస్తాయి, రిమైనింగ్ అన్ని కూడా ట్రూ వస్తాయి. సో అలాంటి కండిషన్స్ మనకి 2 ఉన్నాయి చూడండి ఇక్కడ, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఫాల్స్, రిమైనింగ్ ఆల్ ట్రూ. అంటే మనకు వచ్చే ట్రూత్ టేబుల్లో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది, ద బోత్ కాంబినేషన్ ఆఫ్ ట్రూస్ అండ్ ఫాల్స్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంటింజెన్సీ. సో ఈ 3 కండిషన్స్ మనకి డెఫినెట్గా తెలియాలి, ఎందుకంటే మనం ముందు చాలా లెంగ్దీ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేసుకుంటాం, లెంగ్దీ ప్రపోజిషన్ లాజిక్స్ అనేవి సాల్వ్ చేసుకుంటాం. అలాంటి టైంలో ఇట్ సాటిస్ఫైస్ విచ్ కండిషన్ అనే సిచ్యువేషన్స్ మనం క్వశ్చన్స్ ఫేస్ చేసినప్పుడు మనకి 3 థింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టాటాలజీస్, కాంట్రడిక్షన్ అండ్ కాంటింజెన్సీ. థ్యాంక్ యూ.